మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డు బీజేపీ అభ్యర్థి కొండోజు గోపీనాథ్ రామ్ నగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కొండోజు గోపీనాథ్ మాట్లాడుతూ, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చానని గతంలో చాలామందికి అవకాశం ఇస్తే రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలోకి వెళ్లారని తనకు ఒక్కసారి అవకాశమిస్తే గెలిచిన పార్టీలోనే ఉంటూ వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర నిధులతో 13వ వార్డు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వార్డు పురోగభివృద్ధికి కృషి చేస్తానని అవినీతి రహిత పాలన అందించేందుకు అవకాశం ఇచ్చి 13వ వార్డు ప్రజలు 11 తేదీ రోజు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒకరికొకరు చైన్ లింక్ అపోయింటేనే బాగుంటుంది అంతే. జెండా కనిపించదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గోపీనాథ్ అన్న గారి నాయకత్వం, పత్తిని మధు గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ. నా పేరు కొండోజు గోపీనాథ్. 13వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. ఈ 13వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి పెన్షన్ సౌకర్యం కల్పించలేదు. ఇంకా వర్షాకాలంలో ఈ డెంగ్యూ వ్యాధులు విపరీతంగా విజృంభిస్తున్నాయి. అన్ని వార్డులలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారైంది, కానీ ఈ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లప్పుడు వస్తారు వాళ్ళు వచ్చి అబద్ధపు హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చి మనల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి 13వ వార్డు ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. మనకు ఈ వార్డుకు సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో మనకు 2014 నుంచి కూడా అధికారంలో ఉన్నది మన బీజేపీ ప్రభుత్వం, మన మోడీ గారి ప్రభుత్వం. 2014 వరకు మన భారతదేశం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే యువతకు భవిత కావాలంటే మన బీజేపీకి ఓటు వేయాలి. అలాగే ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు అందాలంటే కూడా మనం బీజేపీకి, మన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎన్నో అభివృద్ధి పనులు కానీ, ఎన్ని అభివృద్ధి పథకాలు కానీ మన మోడీ గారు ప్రవేశపెట్టారు, కానీ మన సామాన్యమైన మానవునికి అందడం లేదు. వారి యొక్క జీవన స్థితిగతులు మాత్రం ఇంతవరకు కూడా మారడం లేదు. ఇంత 75-80 సంవత్సరాల మన స్వతంత్ర భారతవనంలో ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా మన ప్రజల జీవితాలు మాత్రం బాగుపడడం లేదు. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ఏ అయితే పథకాలు
ప్రవేశపెట్టిందో అది ప్రతి గడపకు తీసుకెళ్తాం. కావున 13వ వార్డు ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నా, మీరు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపేయండి. మన వార్డును మనం అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే పోయినసారి స్వల్ప మెజార్టీతో మన తమ్ముడు మధుసూదన్ రెడ్డి గారు ఓటెంపాలు అవ్వడం జరిగింది. అయినా కూడా మన ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వాళ్ళకు తనకు తోచినంత సాయాన్ని చేశాడు. ఎందుకంటే కరోనా టైంలో అందరినీ పలకరించి చాలా మందికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ రేషన్ దుకాణం లేదు, అది కూడా పెద్ద సమస్య. ఎందుకంటే వేరే వార్డులకు పోయి మన వార్డు ప్రజలు ఆ రోడ్డు దాటాలంటే కూడా ఇబ్బంది. చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆ యొక్క రేషన్ దుకాణం కూడా లేదు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళు ఆ పనులు చేయలేదు. ఇప్పుడు వచ్చి ఆ ఉచిత మాటలు, ఆ బూటకం మాటలను మీరు నమ్మకండి. ఎందుకంటే మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు 3-4 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు అప్పుల పాలైపోతున్నారు. అవి తీర్చడానికి ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయుష్మాన్ భారత్ అనే ఒక మంచి అద్భుతమైన పథకాన్ని మన మోడీ గారు ప్రవేశపెట్టారు. చాలా మందికి అటువంటి కార్డు కూడా మనం ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని ఆలోచించి మన 13వ వార్డు నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా కొండోజు గోపీనాథ్ అనే నేను మీ ముందుకు వస్తున్నా. కాబట్టి మీ అందరు దీవెనలు నాకు ఉండి పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో గెలిపించాలని నేను అందరు కూడా మనవి చేస్తున్నాను. నా పేరు బత్తిని మధు. రామ్నగర్ కాలనీలో గతంలో బీజేపీ తరఫున పోటీ చేశాను. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ నాపై ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కోసం ఈసారి రిజర్వేషన్ పరంగా నేను నిలబడలేకపోయినా కూడా గోపీనాథ్ గారిని బలపరిచి నా మీద ఎంతైతే ఆశీర్వాదం వాళ్ళు చూపించిండ్రో దానికి రెట్టింపుగా గోపీనాథ్ను ఆశీర్వదించి ఓట్లు వేయవలసిందిగా 13వ వార్డు ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇంకోటి, మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ మైక్ పెట్టుకొని తిరుగుతుంటే వాళ్ళ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. గతంలో ఉన్నది వాళ్ళు చేయని పనులు వాళ్ళే చెప్పుకుంటుంటే మాకు నవ్వు వస్తుంది. కొత్తగా చెప్తున్నారు, కొత్త మాటలు, కొత్త ప్రమాణాలు, పనికిరాని ప్రమాణాలు ఓట్లు వేయించుకోనికే జిమ్మిక్కులు చేస్తూ ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ వాళ్ళని మోసం చేయాలనే ఆలోచనతో వాళ్ళు వస్తున్నారు. ప్రజల అప్రమత్తం అవ్వాలి. తస్మాత్ జాగ్రత్త. మీ ఓటు విలువ 5 సంవత్సరాల సమయం. దయచేసి మీరందరూ ఆలోచన చేసి బీజేపీకి ఓటేసి రామ్నగర్ కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.